ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పితే కాస్తంత తెలివితో మాట్లాడడం వాళ్ళకి తెలియదు. అసలు మిమ్మల్ని అనాలి. లేనిపోని ఆలోచనలు తీసుకొస్తారు, లేనిపోని గొడవలు పెడతారు. మీ ఇద్దరికి పని పాట లేకుండా పోతుండాది. పోండి అవతలకి. అన్నా, పెద్ద గండం గడిచిపోయి ఉండాది. నువ్వు క్షేమంగా బయటపడినావు, మాకంతే చాలును. అత్తయ్య, వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం ఏర్పాటు చేయాలనుకున్నాం. ముందు దాని సంగతి ఏంటో చూస్తే బాగుంటుంది. ఇంట్లో ఇంత పెద్ద ప్రమాదం తప్పిపోయి ఉండదని మేము అనుకుంటా ఉంటే ఇప్పుడు అది జరిపించడం అంత అవసరమా? ఏం జరగలేదు కదా అత్తయ్య. అయ్యో ఇలా జరుగుతుందని బాధపడుతున్నాం. ఇలా జరగడం కూడా మంచిదే అని అర్థమైంది కదా. ఇది మంచి రోజే కదా. ఇలాంటి రోజే వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం జరిపిస్తే బాగుంటుంది. అన్నా, నువ్వేమంటావు? పంతులు గారిని పిలిపించమంటావా? ఏందిరా మీ నాయన ఏమి మాట్లాడకుండా పోతుండాడు? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా అత్తయ్య. వాడి విషయంలో నాన్న ఎప్పుడు నోరు తెరిచి మాట్లాడాడు? ఇదేంటి, మావయ్య గారు ఇంత ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా. ఇప్పట్లో వీళ్ళకి ఆలోచన రాదు అనుకుంటే మళ్ళీ శోభను ఏర్పాటు చెయ్యాలి అది ఇది అంటున్నారు. ఇప్పుడేం చేయాలి నేను? ఏంటి దుర్గా, ఎలా ఉంది నా ఐడియా? వాళ్ళిద్దరికీ శోభనం జరిపించాలని నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చింది కదా? ఏంటి మాట్లాడు? వాళ్ళ శోభనానికి తొందరే ఉందండి. అవతల మావయ్య గారికి యాక్సిడెంట్ అయింది. ఇలాంటి టైంలో మావయ్య గారిని చూసుకోవటమే కదా ముఖ్యం. కానీ శోభనానికి ఏముంది? ఇప్పుడు కాకపోతే మరో మంచి ముహూర్తం చూసి చేయొచ్చు కదా. చూడు దుర్గా, ఒక చెడు జరిగినప్పుడు అది మర్చిపోవడానికి వెంటనే ఒక మంచి జరిగేలా చూసుకోవాలి. ఇప్పుడు నాన్నకి యాక్సిడెంట్ అయింది అనగానే అత్తయ్య బాధపడుతుంది, నేను బాధపడుతున్నాను, నువ్వు బాధపడుతున్నావు, ఇంట్లో అందరం బాధపడుతున్నాం కదా. వాళ్ళందరి మూడు డైవర్ట్ చేయాలంటే ఇంట్లో ఏదైనా మంచి కార్యం జరగాలి. వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఎలాగో శోభనం ఏర్పాటు చేయాలి. అది ఏర్పాటు చేసామనుకో అందరూ శుభకార్యం మూడ్లోకి వస్తారు, హ్యాపీగా ఉంటారు. పైగా మనకి పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా జరగాల్సిన కార్యం జరగనే లేదు. కనీసం వాళ్ళిద్దరికైనా ఏర్పాటు చేస్తే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా అని నా ఉద్దేశం. నా చెల్లెల్ని వాడికి ఎలా దూరం చేయాలా అని నేను ఆలోచిస్తుంటే మీరు శోభనానికి ఏర్పాట్లు చేస్తారా? పైగా అదేదో మంచి పని అని సమర్థించుకుంటున్నారు. ఇప్పుడేం చేయాలి? దీన్ని ఎలా చెడగొట్టాలి? మీ ఆలోచన బానే ఉందండి, కానీ దానికి పద్ధతి అనేది ఉంటుంది కదా, అది తెలుసుకోరా మీరు? పద్ధత ఏంటది? నేను అసలేం మిస్ అవ్వలేదే. పద్ధతులన్నీ బానే పాటిస్తాను. ఏం పాటించారు? ఇంట్లో అందరూ బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆనందపరచడానికి శోభనం ఏర్పాట్లు చేస్తున్నారు, బానే ఉంది. ఇంటి పెద్ద కొడుక్కి శోభనం జరగకుండా చిన్నవాళ్ళు వాళ్ళకిలా ఏర్పాట్లు చేస్తారు? ముందు పెద్ద కొడుకు, తర్వాతే కదా చిన్న కొడుకు. సరే, ఓ పని చేద్దాం. మనిద్దరు శోభనానికి ఏర్పాటు చేయించమంటావా? నువ్వు ఓకే అంటే ఇప్పుడే అత్తయ్య వాళ్ళతో మాట్లాడతాను. మనకి మంచి ముహూర్తం లేదనే కదా ఆపారు. కొన్ని పద్ధతి ప్రకారమే జరగాలి, మన ఇష్ట ప్రకారం జరగకూడదు. అందుకే కామ్గా ఉన్నాను. సరే, మన విషయం అంటే ఓకే. విజయశాంతికి ఇష్టం లేకుండా నా తమ్ముడు తన మెళ్ళలో తాళి కట్టాడు కాబట్టి ఎంతైనా తనలో ఆ కోపం, బాధ ఉంటాయి. వాళ్ళిద్దరూ అంత త్వరగా కలుస్తారనే నమ్మకం అయితే నాకు లేదు. అదే ఈ శోభనం కార్యక్రమం జరిగిందనుకో, వాళ్ళిద్దరి మధ్య ఓ బాండింగ్ ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఒకరినొకరు ఇష్టపడడం మొదలవుతుంది. ఇన్ని లాభాలున్నప్పుడు ఇప్పుడు పద్ధతుల గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు.
ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాత్రికి వాళ్ళ శోభనం జరగాల్సిందే. దాంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. అబ్బాయిదేముందండి, దివ్యమైన జాతకం. ఇంతకు ముందు చూసిందే కదా. ఆ, మా చిరుగడికేంది మహారాజైతేను. అవునవును, మా తమ్ముడు మా అత్తయ్యకి ఎప్పుడూ మహారాజే. వాడు నా చిన్న బిడ్డరా. వాడు నాకు అట్నే కనిపిస్తాడు. ఏ మీరు మాత్రం రాజులు కాదా? కాకపోతే వాడు పెద్ద రాజు, నువ్వు రెండో రాజు. వాడు బుల్లి రాజు. సరే సరే, ముందు పంతులు గారికి కోడల జాతకం ఇవ్వండమ్మా. విజయ, నీ డేట్ ఆఫ్ బర్త్ రాసివు. అలాగే. అనుకోకుండా కళ్యాణం అయితే జరిగింది, కానీ వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవట్లేదండి. ఈ దంపతులు ఇద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉండడం అనేది అసంభవం. ఆ శోభనం కూడా జరగకుండానే వీళ్ళిద్దరూ విడిపోవచ్చు. ఆ విధంగా జాతకాలున్నాయి. పంతులు గారు ఏమంటున్నారు? మరోసారి పరీక్షగా చూడండి. కళ్ల ముందు అమ్మాయి పుట్టిన వివరాలున్నాయి. అబ్బాయి జాతకం నా చేతిలో ఉంది. రెండూ పరీక్షించాకే చెప్తున్నాను. మీ దగ్గరైతే నేను అబద్ధం చెప్పలేను కదా. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? ఉన్న విషయం అయితే చెప్పాను, లేని విషయం కాదు. ఈ రెండు జాతకాలైతే పరమ విరుద్ధంగా ఉన్నాయి. ఏదన్నా శాంతి హోమం జరిపించినా కూడా వీళ్ళిద్దరినీ కలపడం అసాధ్యం.